హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. ఒక విషయం నేను మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన స్వతంత్ర భారతదేశంలో మనకి స్వతంత్రం ఎంతవరకు ఉందో మీ అందరూ ఒకసారి గమనించాలి. ఎందుకంటే గడిచిన 80 సంవత్సరాల్లో స్వతంత్రం రాకముందు సంఘటితమై పోరాడినటువంటి అందరూ ఇప్పుడు విడివిడిగా పోరాడటం మొదలుపెట్టారు. వారి హక్కుల కోసం, వారికి కావాల్సినటువంటి లైబిలిటీస్ కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ కోసం. ఏంటన్నా బేసిక్ నీడ్స్ అంటే 80 సంవత్సరాలలో ఏం మారింది అన్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే 80 సంవత్సరాలు, ఒకటి కాదు, రెండు కాదు, ఇంకో 20 సంవత్సరాలు పోతే దగ్గర ఒక డెకేడ్ అనుకోవచ్చు. 80 సంవత్సరాల్లో ఇండియాలో ఏం మారింది, బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఏం మారింది, ఇప్పుడేం మారింది, అప్పుడే ఉంది అన్నది ఒకసారి మనం కనుక కరెక్ట్గా బేరీజ్ వేసుకుని మాట్లాడుకుంటే 80 సంవత్సరాల్లో ఇప్పటికీ కూడా 80 కోట్ల మందికి మనం బియ్యాన్ని అందిస్తున్నాం. రైస్ 80 కోట్ల మందికి రేషన్ బియ్యాన్ని అందిస్తున్నాం. అంటే 80 కోట్ల మంది, 130 కోట్లు, 135 కోట్ల జనాభా ఉంటే అందుట్లో మధ్య తరగతి కన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు దగ్గర 85 కోట్ల మంది ఉన్నారు. 85 కోట్ల మంది కేవలం 35 కోట్ల మందే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. అంటే దేశం అభివృద్ధి చెందినట్ల, ఈ 80 సంవత్సరాల్లో అభివృద్ధి చెందినట్ల, అంటే స్వతంత్రం వచ్చి మనకు ఉపయోగం ఉన్నట్ట, ఉపయోగం లేనట్ట. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల్లో కూడా 85% జనాలు రేషన్ బియ్యం కోసం పరుగులు పెడుతూ ఉన్నారంటే, వారికి ఇంకా రేషన్ బియ్యం అవసరమైనవి అంటే కేజీ 2 రూపాయలు పెట్టి కొనుక్కునే రేషన్ బియ్యం అవసరమైనవి అంటే మన ఇండియా స్వతంత్రాన్ని ఏ విధంగా వచ్చిందని చెప్పుకుంటుందో ఒకసారి ఆలోచించాలి. అండ్ రెండు, విద్య, ఎడ్యుకేషన్లో 1964లో అణుబాంబు పడినటువంటి హిరోషిమా, నాగసాకి, అసలు అక్కడ మొలవడానికి మొక్క కానీ, బ్రతకడానికి జంతువు కానీ ఉండదని చెప్పిన ప్లేస్లో ఇప్పుడు టెక్నాలజీ రాజ్యం వెళ్ళి ప్రపంచాన్ని వాళ్ళు టెక్నాలజీతో వెళ్తూ ఉంటే, అన్నీ సవ్యంగా ఉండి, అన్నీ కరెక్ట్గా ఉండి, ఇండియాలో అసలు అన్నీ సుభిక్షమైన దేశంగా ఉండి మనం ఎక్కడున్నాం? ఎక్కడో పాతాళంలో ఉన్నాం. మరి దీని గురించి మరి అడగాలి కదా మనం. స్వతంత్రం రోజు ఆగస్టు 15 అనగానే స్వతంత్రం వచ్చిందని జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం కదా. ఆ ఒక్కరోజే ఆ జెండాలు ఎందుకు పట్టుకుంటున్నాం అంటే రోజంతా పట్టుకునే స్తోమత మనకు లేదు కాబట్టి. ఈ స్వతంత్ర పోరాటం జరిగిన టైం నుంచి ఇప్పటి వరకు మనుషుల జీవితాలు ఏం మారాయి? ఏం మారలేదు కదా. అన్టచబిలిటీ మారలా, అన్నిటికన్నా దారుణంగా అలాగే ఉంది. చాలా గుళ్ళల్లో జనాలు చాలామందిని రానివ్వట్లేదు. మరి ఏం మారింది అంటే ఏం మారలా. కనీసం మనకి స్వతంత్రం ఉందన్న విషయం కూడా మనం మర్చిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరందరూ ఒకసారి ఆలోచించండి, ఇండియాలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అన్న విషయాన్ని మనం ఒకసారి మాట్లాడుకుందాం. రోడ్ల మీద 4 జంక్షన్ల కూడల్లో ఇప్పటికీ కూడా ఆగస్టు 15 వస్తే జెండాలు అమ్ముకొని బ్రతికే పేదలు మారలా. గ్రామాల నుంచి సిటీల్లోకి వచ్చే రోడ్లు వర్షం పడితే మోకాళ్ళ రోజు కూరుకుపోతూ ఉంటాయి కదా, ఆ సిచ్యువేషన్ మారలా. తినడానికి తిండి లేక రోడ్ల మీద పడి అలమటించి జనాభా మారలా. అసలు ఏం మారింది ఇండియాలో? ఏమీ మారలా. ఇండియాలో గ్లోబల్ ర్యాంకింగ్స్ మీకు తెలుసా ఎలా ఉన్నాయో? మన దేశ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసా మీకు? ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 15, ఫిబ్రవరి 26 రిపబ్లిక్ డే అని జరుపుకుంటూ ఉంటాం. ఏంటిది? ఏం జరుగుతుంది ఈ రిపబ్లిక్ డే, ఈ ఇండిపెండెన్స్ డే రోజున? జెండాలు పట్టుకుని రోడ్ల మీద మనం తిరుగుతూ ఉంటాం. అసలు స్వతంత్రం అంటే ఏందో తెలియదు, స్వేచ్ఛ అంటే ఏందో తెలియదు, ఏదో బ్రతికేస్తున్నామని తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే నీ సొంతగా నీ యూట్యూబ్ ఛానల్ కానీ, నీ ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ దేని గురించైనా స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు నీకుందా? ఒకవేళ అలా నువ్వు స్వేచ్ఛగా ప్రకటిస్తే దాన్ని ఉంచుతున్నారా? తీసేస్తున్నారు కదా. మరి నీకు స్వేచ్ఛ ఎక్కడుంది? లేదు కదా. మరి స్వేచ్ఛ అంటే నీకు రాజ్యాంగం ద్వారా ఇవ్వబడినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమైంది? లేదు. అండ్ ఇప్పుడు ఇండియా గ్లోబల్ ర్యాంకింగ్లో ఏ స్థానాల్లో ఉందో తెలుసా మీకు? ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా. ఇది 2020
5కి 26 వస్తే అది కూడా చెప్తా. మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ప్రపంచవ్యాప్తంగా 143 స్థానాలు ఉంటే 143 దేశాలు ఈ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో కనుక తీసుకుంటే మన ర్యాంకింగ్ ఎంతో తెలుసా? 124. అంటే 143 దేశాలలో ర్యాంకింగ్ తీస్తే మనం 124. అంటే ఎక్కడున్నాం బాస్? మనం ఎక్కడున్నాం? జస్ట్ 20 కంట్రీస్ మనకన్నా వెనకబడి ఉన్నాయి. అంటే మనం అంత దరిద్రమైన స్థితిలో ఉన్నాం. అంటే మరి ఎడ్యుకేషన్లో ఇంత గొప్ప దేశం 124వ ర్యాంకులో ఉంది ప్రపంచవ్యాప్తంగా. అంటే మనం అభివృద్ధి చెందినట్ట లేదా చెప్పండి? మన దరిద్రమైన బతుకులకి విద్య అనేది ఎంతో అవసరం అని తెలుసు కదా. మరి విద్యని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? అది ఎవడైనా చెప్పగలరా అంటే నేను చెప్తా. ఎవడు చెప్పకపోయినా, ఎవడైతే చదువుకుంటాడో వాడు ప్రశ్నిస్తాడు, ఎవడైతే ప్రశ్నించాడో వాడు దేశ ప్రగతికి తోడ్పడతాడు. ప్రశ్నించిన వాడికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పినప్పుడు అంధభక్తులు పుట్టరు. అంధభక్తులు పుట్టరు అంటే అప్పుడు దేశంలో ఉన్నటువంటి చదువు సంధ్య లేనుడు ఎవడైతే దేశాన్ని ఏలుతున్నాడో వాడికి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటుంది. ఇప్పటికే ప్రెస్ మీట్ల ముందు మన దేశ ప్రధాని మోడీ గారు మాట్లాడరని అందరూ చెప్తూనే ఉన్నారు కదా. ఆ విషయం తెలుసు కదా. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్లో 124వ స్థానంలో ఉన్నారు 143 దేశాలతో పోల్చుకుంటే. నెక్స్ట్ హెల్త్ కేర్, విద్య, ఆరోగ్యం, ఈ రెండే కదా మనకి చాలా అవసరం. మరి ఆరోగ్యంలో ఏ స్థితిలో ఉన్నారు? విద్య అంటే 124 దరిద్రమైన సిచ్యువేషన్ ఉన్నారు. రీసెంట్గా 94,000 స్కూల్స్ని మూసేయటం జరిగింది. అదే ఆంధ్రాలో అయితే దగ్గర 900 గవర్నమెంట్ స్కూల్స్ని మూసివేయటం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది ఎవరు? ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే మనం ఇండియాలో పుట్టినట్టు కాదు, స్వతంత్రం చేసుకున్న దానికి వాల్యూ లేనట్టే. నెక్స్ట్ హెల్త్ కేర్కి చూసుకుంటే 195 దేశాలు, మొత్తం దేశాల్లో హెల్త్ కేర్లో చూసుకుంటే మనం 112వ ర్యాంక్లో ఉన్నాం. ఇక్కడ కూడా సెంచరీ కొట్టి ముందుకే వెళ్ళిపోయాం. డాలర్ కనుక ఎలా రోజుకి సెంచరీలు దగ్గరికి వెళ్తుందో అలా ఇక్కడ హెల్త్ కేర్లో కూడా అధ్వానమైనటువంటి స్థితిలో ఇండియా ఉంది. అయినా కూడా అంధభక్తులు విశ్వగురు దేశాన్ని కాపాడుతున్నాడు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అసలు జీడిపిలో 4వ స్థానం తొక్క తోలుని కబుర్లు చెప్తూనే ఉంటారు. అసలు క్లియర్గా చెప్పండి. 124వ స్థానంలో 124 స్థానం ఎడ్యుకేషన్ ఉంటే హెల్త్ కేర్లో 112వ స్థానంలో ఉన్నాం. 112వ స్థానం అంటే సిగ్గుండాలో వద్దా గవర్నమెంట్కి? స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలు 112 స్థానంలో పెట్టినటువంటి మోడీని చేయాలి. ఇప్పుడు బత్తాయిలు వస్తారు కొంతమంది. అంతకుముందు కాంగ్రెస్ ఏం చేసిందని ఎయిమ్స్ ఇటువంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్ కట్టింది కాంగ్రెస్ హయాంలోనే. బీజేపీ వాళ్ళు ఇప్పటికీ కొన్ని 100 కోట్లు పెట్టి ఎయిమ్స్ కడతారని చెప్పి జస్ట్ అక్కడ ఎంట్రన్స్, మన రియల్ ఎస్టేట్కి ఎంట్రన్స్ వాల్ ఉంటుంది కదా, దాన్ని కట్టేసి వదిలేశారు. అది కూడా చూపిస్తాను మీకు. ఆ తర్వాత రూల్ ఆఫ్ లా. సామాన్యుడికి ఏదైనా బాధ వస్తే చెప్పుకునేది ఎక్కడ? కోర్టుల్లో, లేదంటే జ్యుడిషియరీ వ్యవస్థ. దాన్ని రూల్ ఆఫ్ లా అంటారు. అందుట్లో ఎన్నో ప్లేసెస్ తెలుసా సార్? 142 దేశాలతో పోల్చుకుంటే మనది 126వ ర్యాంకింగ్లో ఉంది. అంటే జ్యుడిషియరీ వ్యవస్థ కూడా చెత్తబట్టిపోయింది. ఇక్కడ కూడా ఎవడు డబ్బులు పెడితే వాడికే న్యాయం జరుగుతుంది. ఎవడికి బలం ఉంటే వాడే, ఎవడికి రాజకీయ నాయకుడు ఉంటే వాడే. ఈ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు. కనీసం ఇదన్నా సరిగా ఉంటే సామాన్యుడు బ్రతకడానికి ధైర్యం దొరికేది. కానీ ఇక్కడ విద్య లేదు, వైద్యం లేదు, న్యాయం కూడా లేదు. అంటే మన బ్రతుకులు ఎంత దిగజారిపోయినాయి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత జెండర్ ఈక్వాలిటీ, జెండర్ అందరూ సమానులే అన్న ఆలోచన ఉన్న కంట్రీస్తో పోల్చుకుంటే 146 దేశాలతో పోల్చుకుంటే మంది 129వ ప్లేస్లో ఉంది. అంటే 146 అంటే జస్ట్ 17 దేశాల్లో కన్నా కొంచెం తక్కువ ఉంది మంది. అంటే సిగ్గులేదు. ఇక్కడ చెప్తారు కదా అందరూ సమానమే, భగవద్గీత చెప్పింది, ఖురాను చెప్పింది, బైబుల్ చెప్పింది, ఇలా సొల్లుకబులు చెప్తారు కదా. ఇప్పుడు చెప్పండి రా ఎదవల్లారా అనాలి. జెండర్ ఈక్వాలిటీ, అందరూ సమానమే అన్న భావన, ఆడ మగ అందరూ సమానమే, కుల మతాల భేదాలకు వ్యతిరేకంగా అందరూ సమానమే అని ఆలోచించే వాళ్ళ సంఖ్య తీసుకుంటే ప్రపంచ దేశాల్లో 146 దేశాలతో పోల్చుకుంటే మంది కేవలం
129వ స్థానంలో ఉంది. చెప్పుతో కొట్టొద్దా? మనుషుల మధ్య విభేదాలు, కులమతాలు, కక్షలు, కార్పణ్యాలు, ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా, దేశాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఎన్ని వార్లుగా విభజించి పాలిస్తున్నారో అర్థం చేసుకోండి. సో ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్, అసలు ఇండియా అనేది అన్నపూర్ణ, సువర్ణ భూమి. అసలు ఇండియా రాజులు పాలించారు, గొప్పవాళ్ళు పాలించారు, మన హెరిటేజ్ ఎంత గొప్పదో అని సొల్లు కబుర్లు చెప్తారు కదా. మరి ఎన్విరాన్మెంట్ ఎలా స్టేటస్ ఏది ఉందో చెప్దామా? 180 దేశాలతో పోల్చుకుంటే మన ఎన్విరాన్మెంట్ ఎంత దిగజారిపోయిందంటే, ఈ 180 దేశాలలో మంది 176. అంటే మన వాతావరణం అంత దరిద్రమైన వాతావరణం వేరే ఏ దేశంలోనూ లేదు. డ్రైనేజీలు క్లీన్గా ఉండవు, తినడానికి తిండి స్వచ్ఛమైన దొరకదు. అసలు అదాని వచ్చిన తర్వాత ఊళ్ళకు ఊళ్ళు, అడవులకు అడవులు దోచేస్తూ ఉన్నారు, కొట్టేస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, పర్యావరణం పైన 100 లక్షల చెట్లు కొట్టేసి మోడీ వెళ్ళి ఒక మొక్క నాటి దానికి నీళ్ళు పొత్తే అది న్యూస్ అవుతుంది. ఆయన పబ్లిసిటీ కోసం దగ్గర 2600 కోట్లు పెట్టారంటే అర్థం చేసుకోండి పబ్లిసిటీ కోసం ఎంత తహతలాడుతూ ఉన్నారో వీళ్ళంతా. ఏం లేదు అక్కడ, బబ్రాజమానం భజగోవిందం అని కేసీఆర్ అంటారు కదా, అదే ఇక్కడ మాత్రం. అది ఎన్విరాన్మెంటల్లో మనం 180 దేశాలతో పోల్చుకుంటే 176వ స్థానంలో ఉన్నామంటే అర్థం చేసుకోండి ఎంత దిగజారిన ఎన్విరాన్మెంట్లో మనం బతుకుతున్నాము. ఇంక ఢిల్లీలో చూసుకుంటే మీకు తెలుసు కదా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీరు చూసుకున్నట్లయితే దరిద్రం. అక్కడ ఉన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ ఆస్తమా, లంగ్స్ ఎఫెక్ట్లు, ఇంకా స్కిన్ ఎలర్జీస్ అన్నీ వస్తూనే ఉన్నాయి. కానీ మనకు పట్టదు. నెక్స్ట్, పోవర్టీ ఎలివేషన్ ఇన్కమ్ అంటే ఇక్కడ 190 దేశాలతో పోల్చుకుంటే మన స్థానం 129వ స్థానంలో ఉంది. మనకి వచ్చే డబ్బులేంటి, మన బ్రతుకులేంటి చూసుకుంటే ప్రపంచ దేశాలు 190 దేశాలతో పోల్చుకుంటే మంది 130, అంటే 129, 130 స్థానంలో ఉన్నాం. సిగ్గుండాలిగా. బేటీ పడావ్ బేటీ బచావ్ ఏమైందో తెలియదు. డిమానిటైజేషన్ చేస్తే నల్లధనం అంతా పోయిద్దని చెప్పారు. చివరికి అన్ని నోట్లు మార్చినా చివరికి ఆర్బీఐ దగ్గరికి చేసేసరికి కేవలం 0.40% మాత్రమే దొంగ నోట్లు వచ్చినాయి. అంటే ఇండియాలో దొంగ నోట్లు లేవు, ఇదంతా పాకిస్తాన్లో వస్తున్నారు వాళ్ళు వీళ్ళని సొల్లు కబుర్లు చెప్పినకి అందరినీ లైన్లో నిలబెట్టి కొన్ని నెలల పాటు హింసించిన ఘనత మోడీది. అట్లాంటి వ్యక్తి. లేబర్ ప్రొడక్టివిటీలో లేబర్లు దేశవ్యాప్తంగా పనిచేసే కూలినా కొడుకుల లిస్టులో మనం 108వ స్థానంలో ఉన్నాం. కూలినా కొడుకుల్లో కూడా మనం గట్టిగా కొట్టాం, 6 కొట్టాం. ఆ తర్వాత ఇన్నోవేటివ్ క్యాపటివిటీ అంటే తెలివిగా ఎవడైతే ఈ క్యాపటివిటీ మనం ఇన్నోవేటివ్ క్యాపటివ్ తెలివిగా ఉండి దాంట్లో ఉండి డబ్బులు సంపాదించి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో 133 దేశాలతో పోల్చుకుంటే మనది 39 స్థానం. చూసారు ఎంత దేశాలేందో. తెలివి గల వాళ్ళు ఇండియాలో ఉంటారు, కానీ ఆ తెలివిని దేశాలు ఉపయోగించుకోవు. వేరే దేశాలకు వెళ్ళి గూగుల్కో లేకపోతే వేరే కంపెనీలకో, విప్రోలకో, వాటికో వీటికో పెద్ద పొజిషన్లో మనం ఏడిసి అవడం తప్పించి ఇండియాలో మీకు ఎంత తెలివిగా ప్రవర్తించినా కూడా మీరు విజయం సాధించలేరు. ఎందుకంటే ఇదే కారణం. ఏదో 133 దేశాల్లో తెలివిగల బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసి ఎదగాలనుకుంటే అందులో కేవలం 39 మంది, అది కూడా వీళ్ళు ఎవరు ఉంటారో తెలుసా, ఆల్రెడీ డబ్బు ఉండి, ఆల్రెడీ తల్లిదండ్రుల బ్యాకప్ ఉండి ఇటువంటి వాళ్ళే ఉంటారు. అంటే ఇంటర్నెట్ స్పీడ్ ఈ విషయంలో చూసుకుంటే 180 దేశాల్లో చూసుకుంటే 118వ ప్రదేశం మంది, ఇది కూడా వేస్టే. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే మాలాంటి మీడియా వాళ్ళు మాట్లాడటం, వీటిలో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఏ పొజిషన్లో ఉందో తెలుసా, 159వ స్థానంలో ఉన్నాము. అంటే నువ్వు నోరు తెరిస్తే నీ నోరు మోయించడానికి ఎంతగా ప్రయత్నిస్తారో అర్థం చేసుకున్నావు. మొన్న ఒక మోడీది ఒక పోస్ట్ పోయిందనేసి ఫేస్బుక్ జుకర్బర్గ్ వాళ్ళ టీం అంతా వచ్చి మోడీ కాళ్ళు పట్టుకున్నారు. మరి అటువంటిది ఎన్నో పోస్టులు తీయించేసిన మోడీ గారికి సిగ్గు లేదా, ఆ బాధ వేరే వాళ్ళకు ఉండదా అని అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఫేస్బుక్ ఇప్పుడు మోడీ కాళ్ళ మీద పడి ఏం చెప్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎందుకనుకున్నారు? బెదిరించి భయపెట్టారు పిలిచి. మరి ఈ గవర్నమెంట్స్ అంతా 80 సంవత్సరాలు ఏం పీకేరా అంటే ఈ 80 సంవత్సరాల్లో గత 12 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోడీ గారు గవర్నమెంట్ కదా, 68 సంవత్సరాలుగా చేసిన అప్పు
50 లక్షల కోట్లయితే కేవలం మోడీ వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో ఇండియా చేసిన అప్పు దగ్గర 200 లక్షల కోట్లు పైమాట. అంటే మోడీ గారు అప్పు ఏ రేంజ్లో చేశారో అర్థం చేసుకోండి. ఇక దేశం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి చెందే అవకాశమే లేదు. ఇప్పుడు ఈసారి ఎందుకో నాకు ఈ న్యూ ఇయర్ చేసుకోవచ్చు, ఈసారి ఎందుకో ఈ ఆగస్ట్ 15th చేసుకోవచ్చు అనిపిస్తుంది. కారణం ఏంటని కనుక మీరు అడిగినట్లయితే, ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అని ప్రజల్లోకి వచ్చిందో ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఈ దేశంలో చాలా మార్పులకు కారణం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఈరోజు కూడా కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి చాలామంది ఏం చేస్తున్నారా అంటే, మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ జెండాలు ఎగరవేసి చాక్లెట్లు తినే రోజుల దగ్గర నుంచి ఆగస్ట్ 15th రోజే తిరుగుబావుట ఎగరవేసే స్థితికి మళ్ళీ విప్లవం చేరిందని ఆనందంగా ఉంది. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ని 37 రోజుల్లో గద్దె దించి ఇసిరి నేలకేసి కొట్టినటువంటి జెంజీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు గ్రామాల్లో వాడల్లో ఒక మార్పుకు నాంది పలికే విధంగా ముందుకు వెళ్తుంది. అది నాకు చాలా 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 ఆనందంగా ఉంది. 1 కాదు 2 కాదు, మనం గత కొన్ని దశాబ్దాలుగా చెయ్యలేని పనిని ఇప్పుడు జెంజీస్ చేస్తూ ఉన్నారు. మనం గతంలో ఏం చేసాం, ఏదో ఒకటి చేద్దాంలే, ఏదో ఒకటి మాట్లాడదాంలే అనుకున్న రోజుల నుంచి ఇప్పుడు మా స్కూళ్ళు మాకు ఇవ్వండి, మా విద్యను మాకు ఇవ్వండి. దేశవ్యాప్తంగా 94,000 స్కూళ్ళు మూతపడుతుంటే మోడీ గవర్నమెంట్ ఏమన్నా గుడ్డిగాడిదకి పళ్ళు తవ్వుతుందా అని అడుగుతున్నారు. నిన్న అభిజిత్ దీప్కే రాజస్థాన్ వెళ్ళి ఒక స్కూల్లో కూర్చొని వాళ్ళకి కావాల్సినవి ఏంటి ఏమీ చొరకట్లేదని లిస్ట్ రాసుకుంటే స్కూళ్ళు శుభ్రంగా ఉండలేదు, అసలు టాయిలెట్సే లేవు, మధ్యాహ్న భోజనం ఎంత దరిద్రంగా ఉంటుందో యూపీలో చూసాము. ఇవన్నీ ప్రశ్నించి ఇప్పుడు కొత్త ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. అది కూడా జెంజీస్ జనాల్ఫాలు కలిసి చేస్తున్న ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్టులో స్కూలు ఎడ్యుకేషన్ వ్యవస్థను పునరుద్ధరించాలని గట్టిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. చిన్న స్కూల్స్ నుంచి పెద్ద స్కూల్స్ వరకు కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి, కొత్తగా నిర్మించాలి, విద్యని దూరం చేయొద్దు, ప్రైవేట్ కాలేజీల దోపిడీకి వ్యతిరేకంగా ఇప్పుడు వార్ మొదలైంది. ఈ వారికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. డబ్బున్నవాడు ప్రైవేట్ కాలేజీలో లక్షల కుమ్మరించి చదివించుకోవచ్చు, డబ్బు లేనివాడు ఎప్పటికీ రోడ్డు పక్కన గుడిసెలోనే బ్రతికే దుస్థితి నుంచి వాళ్ళ పిల్లల్ని చదివించుకుని ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కే స్థాయికి తీసుకెళ్లాలంటూ అభిజిత్ దీప్కే అదేవిధంగా सीजेपी पार्टी ఒక ప్రొటెస్ట్ స్టార్ट చేసింది. बाथरूममध्ये वापरायला पाणी पाहिजे, बरोबर. खिडक्या रिपेअर झाल्या पाहिजे, ज्या तुटलेल्या खिडक्या आहेत ते वापस नीट केल्या पाहिजे. कॅमेरे दुसरे रिप्लेस केले पाहिजे, बसवले पाहिजे. हे सोडून अजून काही बर ते स्क्रीन जी आहे बर. खेळायला जागा आहे, तुम्हाला खेळायला जागा आहे कंपाऊंड मध्ये? खेळायला वेळ देतात? थोडीशी आहे बर. आणि घाण असती शाळेत? खूप घाण असती? खेळायला वस्तू नाही, फुटबॉल आहे. नाही तर मला एक सांगा, साफसफाई असते शाळेत? रोज करतात ना? ठीक आहे. आणि खायला देतात चांगलं? काय देतात खायला? अजून मला सांगा, सोमवारी काय भेटतं? बिस्किट आणि खिचडी. आणि मंगळवारी? बुधवारी खिचडी. गुरुवारी वरण भात. शुक्रवारी బేటీ పడావో బేటీ బచావో లాంటి సొల్లు మాటలతో చెత్త కబుర్లతో మోసం చేయకుండా రాబోయే రోజుల్లో స్కూల్స్ అన్నిటినీ ఎక్కడికక్కడ ప్రక్షాళన గావించి అన్ని ఫెసిలిటీస్తో బాగు చేయాలని అభిజిత్ దీప్కే सीजेपी పార్టీ ఇంకా దేశంలోని యువత అంతా నడుము కట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంగా నాకు అర్థమవుతుంది రాబోయే భవిష్యత్తులో విద్యారంగము చాలా వర్ధిల్లబోతూ ఉందని. జెంజీస్ని జెన్ ఆల్ఫాని తట్టుకునే దమ్ము మోడీకే కాదు వాళ్ళ తాతల ముత్తాతలకు కూడా ఉండదనేది
నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఈ దేశంలో యువత దగ్గర దగ్గర 30 నుంచి 40 కోట్ల మంది ఉన్నారు. ఇంకా జెన్ ఆల్ఫా చూసుకుంటే 50 కోట్ల దాకా చేరారు. ఇంకా వాళ్ళని తట్టుకొని నిలబడే దమ్ము ధైర్యం ఏ గవర్నమెంట్కి ఉందో చూసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఆడిన ఆటలు, చేసిన మోసాలు, తిన్న తిండి అన్ని చాలు కట్టి పెట్టి మొన్ని మూసుకొని, నిజంగా చెప్పాలంటే జీతో సహా అన్ని మూసుకొని విద్యార్థులకి ఎడ్యుకేషన్ అందించాలి. ఆ ఎడ్యుకేషన్ అందించడం చేత కాకపోతే పదవి నుంచి దిగిపో, పనికి మాలేనోడా అంటూ ఒక ఉద్యమం స్టార్ట్ అవబోతుంది. సో అందుకే ఈ ఆగస్టు 15 రోజు ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే చదువుకు దూరమై, పనులకు దగ్గరై, ఒళ్ళు హోనం చేసుకొని, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కనీసం ప్రభుత్వం ఆదుకోక ఎలా అలమటించి అల్లాడిపోయి ఇదే మా బ్రతుకులని కుంగి కృషించి తరాతరాలుగా స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల నుంచి దీనమైన బ్రతుకుల్లో అల్లాడుతూ ఇప్పటికీ ఆకలిస్తే చేతులు చాస్తూ, వర్షం వస్తే కానీ పంటలు పండని స్థితి, నేల కోసం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి మంచినీళ్ళు తెచ్చుకునే పరిస్థితి, కడవ మీద కడవ పెట్టి ఆడవాళ్ళు ఎన్నో కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి, స్కూల్ కావాలంటే ఎన్నో వాగులు వంకలు దాటి వెళ్లాల్సిన పరిస్థితి, మధ్యాహ్నం భోజనం పెట్టమంటే నీళ్ళతో కూడినటువంటి పురుగులన్నం పెట్టే బ్రతుకులు, పేదవాడిగా పుట్టడమే తప్ప అని బాధపడే రోజుల నుంచి నువ్వు పేదవాడవైనా డబ్బున్నవాడవైనా విద్య అందరికీ సమానంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడైతే జెన్జీ ప్రొటెస్ట్ జరుగుతుందో విద్య కోసం, స్కూళ్ళు బాగు చేయాలని ఏదైతే అభిజిత్ దీప్కే ఈ రోజు నుంచి ఆగస్టు 15th రోజు నుంచి ముందుకు వెళ్తున్నాడో ఆ దానంతటికి తోడుగా ఉండి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ, తల్లిదండ్రులైనా చదువుకున్న వాళ్ళైనా ఎవడైనా కూడా ఈ ప్రొటెస్ట్కి తోడుగా నిలవాలి. ఇది వాళ్ళ కోసం చేస్తుంది కాదు కదా, అభిజిత్ దీప్కే కాదు, ఇంకొకరు CJP పార్టీ కాదు, వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ఇది కేవలం విద్యా వ్యవస్థ ప్రక్షాళన అయితే కానీ దేశ భవిష్యత్తు ముందుకెళ్ళదు. కనీసం చదువుకున్న ప్రధానమంత్రిని ఎన్నుకుంటే చదువు వాల్యూ ఏదో తెలిసేది. ఒక మూర్ఖపు ప్రధానమంత్రి పరిపాలనలో 94,000 స్కూళ్ళు మూతపడ్డాయంటే ఎంత దయనీయమైన పరిస్థితో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పటికీ నేను మీరు కోరుకునేది ఒకటే, పేద విద్యార్థులకి మీ చేతనైన డబ్బిచ్చి ఒకరినో ఇద్దరినో ఫీజులు కట్టి చదివించండి. లేదు స్కూల్లో ఎక్కడ ప్రాబ్లం ఉంటే వేలెత్తి ప్రశ్నించండి. గవర్నమెంట్ దిగొచ్చి స్కూల్ను బాగు చేసే వరకు ప్రొటెస్ట్ చేయండి. ఇదే నవభారతం, ఇదే నవశకం. 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరో పోరాటం జరుగుతుంది. అప్పుడు స్వతంత్రం కోసం జరిగితే ఇప్పుడు చదువుకునే హక్కు కోసం జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సెండింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.